డియర్ ఆల్ ఆన్ పాసివ్ ఓ ఫౌండర్స్, నేను మీ మల్లయ్య ఆన్ పాసివ్ ఓ ఫౌండర్ని. మరి మనము ఆన్ పాసివ్లో ఇంకా ఎప్పుడు వస్తాయి పెండింగ్ అని అనుకుంటూనే ఉన్నాం. మనకు నిన్న తెలిసిన విషయం కమిషన్స్ పెండింగ్ ఉన్నాయి, వస్తాయనేసి చెప్తూనే ఉన్నారు. మరి నిన్న మన ఆశ సార్ ఓటెక్ ప్రో వెబినార్లో 2 చార్ట్స్ పెట్టడం జరిగింది. మన టెక్నాలజీ రంగం ఇంకా బాగా బ్రహ్మాండంగా రాణించాలంటే పొలిటికల్ వాళ్ళ సపోర్టు బాగా ఉండాలని, అదేవిధంగా కంపెనీ అధిపతుల యొక్క సపోర్ట్ బాగా ఉండాలని, అప్పుడు ఇంకా ఇన్నోవేటివ్గా ఇంకా టెక్నాలజీ రంగం బాగా పెరుగుతుందని అభిప్రాయపడిండు. సో అదేవిధంగా మరి మనకు కమిషన్స్ కావచ్చు, ఇంకా బోనసెస్ కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు, రకరకాల వాటికి బ్యాక్ ఎండ్లో వర్క్ జరుగుతూనే ఉంది. టెక్ టీమ్తో పని చేపిస్తూనే ఉన్నాడు, ఇంకా గ్రేట్ లీడర్స్తో ఇంకా చెప్పిస్తూనే ఉన్నాడు. సో ఆ విధంగా యాజ్ సార్ కూడా పనిచేస్తున్నాడని మనకు తెలుస్తుంది. సో అదేవిధంగా మన క్రిస్ జాన్సన్ సార్ అండ్ మార్టిడి సార్ కమిషన్స్ విడ్రాయల్ గురించి కూడా నిన్న ప్రస్తావన చేయడం జరిగింది. సో అతి త్వరలోనే కమిషన్స్ రిలీజ్ కావచ్చు, కమిషన్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పాడు. సో అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత మినిమం 100 పాయింట్స్ ఉంచుకొని అప్లై చేసుకోమని చెప్పారు. సో అవి మనకు అప్లై చేసుకున్నప్పుడు బ్యాంక్ ఆప్షన్ ఉంటుంది, క్రిప్టో ఆప్షన్ ఉంటుంది. బ్యాంకులో మనము అన్ని విధాలుగా అప్డేట్ ఉంటేనే పెట్టుకోవాలి. ఏ మిస్టేక్ అయినా కానీ మళ్ళీ దానికి క్రియేట్ కాకపోవచ్చు. ఇంతకుముందే ఎప్పుడో అప్లై చేసుకున్నప్పుడు ఆ విధంగా ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనం బ్యాంక్ అప్లై చేసినట్లయితే, బ్యాంక్ ఆప్షన్ పెట్టుకున్నట్లయితే తప్పకుండా బ్యాంక్కి వెళ్ళి మీ కేవైసీ కావచ్చు, మీకు అప్డేట్స్ కావచ్చు, ఏం పెండింగ్ లేకుండా చూసుకోవాలని చెప్తున్నారు. సో అదేవిధంగా ఆల్రెడీ క్రిప్టో పెట్టుకున్న వాళ్ళు కొంతమందికి వచ్చాయని, ఇంకా కొంతమందికి వస్తాయని చెప్పారు. ఆ పెండింగ్స్ కూడా మొత్తం వస్తాయని చెప్తున్నారు. సో ఆ విధంగా మనకు ఫస్ట్ కమిషన్స్ రిలీజ్ అయిన తర్వాత బోనసెస్ దాదాపుగా మనము ప్యాకేజ్ కట్టుకొని ఒక 14-15 నెలలు అయింది కనుక ఆ వాటికి కూడా బోనస్ కమిషన్ తర్వాత రావడం జరుగుతుంది. అదేవిధంగా బెనిఫిట్స్, ఇంకా కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ కూడా దాని తర్వాత రావడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా కమిషన్స్ కావచ్చు, బోనస్లు కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు, అన్నీ ఇచ్చే క్రమంలో వర్క్ చేస్తున్నారనేసి మనం భావించుకోవచ్చు. ఇంకా కమిషన్స్ గురించి నిన్న క్రిస్ జాన్సన్ సార్ కొన్ని వివరాలు అయితే చెప్పిండు. సో కమిషన్స్ సేల్స్ మీదనే ఆధారపడతాయని. సో ఇక్కడ మనకు సార్ చెప్పిన ప్రకారంగా ఒక $100 అనుకుంటే ఒక 300 మెంబర్స్ సేల్ చేసినారనుకుంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారంగా ఒక 1,88,000 అప్రాక్సిమేట్లీ రావడానికి అవకాశం ఉందనేసి గెస్ చేస్తున్నారు. సో అదేవిధంగా సింగిల్ ఫౌండర్స్ విషయానికి వస్తే, సింగిల్ ఫౌండర్స్ మాకు ఎంత వస్తుంది, టీం ఉన్న వాళ్ళకి వస్తుంది కదా, మరి సింగిల్ ఫౌండర్స్ రాదు కదా అని ఫీల్ అవుతుంటారు. సో ఈ ట్రాఫిక్ అనేది సింగిల్ ఫౌండర్స్, టీం ఉన్న వాళ్ళు అనేది కాకుండా అందరికీ కూడా ఒకే రకంగా ఇవ్వడానికి కూడా సిస్టంలోనే ఉంది. సో అదేవిధంగా మనకు లాంగ్వేజెస్ ఆప్షన్స్, మనకు ఆప్షన్లో పోతే ఇప్పటివరకు ఇంతకుముందు లేకుండే, ఇప్పుడు 190 లాంగ్వేజెస్కి మనకు తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. ఎందుకంటే అందరికీ ఇంగ్లీష్ అర్థం కాదు కనుక, ఇది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కనుక అందరికీ రీజనల్ లాంగ్వేజ్ ప్రకారంగా మంచిగా అర్థం కావాలని, ఇంకా వర్క్ బాగా చేయాలని. సో ఆ విధంగా మనకు రీజనల్ లాంగ్వేజెస్ ఆప్షన్స్ రావడం కానీ, కమిషన్స్ ఒక వార్త రావడం కానీ, మరి మన గ్రేట్ లీడర్స్ కూడా ఇంకా ఎంతో ప్రయత్నం, కంపెనీలో జరుగుతున్న విషయాలు తర్జుమా చేసి దాని మీద టైం కేటాయించి వాళ్ళ సొంత పనులు కూడా పక్కన పెట్టి వాళ్ళు ఎన్నో రకాలుగా టీంకి ఇంకా నాలెడ్జ్ ఇవ్వాలని, ఇంకా మంచిగా రకరకాల కంపెనీ గురించి విషయాలు చెప్పాలని వాళ్ళు అహర్నిశలు కష్టపడుతూ వాళ్ళు మనకు ఎన్నో విషయాలు చెబుతున్నారు. సో వాళ్ళని మనము ఫాలో అయితే, మనం ఎస్పెషల్గా మనల్ని చేర్పించిన వాళ్ళని ఫాలో కావాలి, మనకి ఎవరైనా హెల్ప్ చేస్తున్న పర్సన్స్ని ఫాలో కావాలి. ఆ విధంగా మనం ఎవరైనా కొద్దిగా టెక్నికల్గా మంచిగా ఉన్న వ్యక్తులని కొంచెం ఫాలో అయితే వాళ్ళు కొన్ని చెప్తుంటారు. సో ఎందుకంటే మన ఈ ఆన్ పాసివ్లో కొంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది యావరేజ్గా చదువుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది గొప్పగా చదువుకునే వాళ్ళు ఉన్నారు. కనుక మరి గొప్పగా చదువుకున్న వాళ్ళు మిగతా వాళ్ళకు సపోర్ట్ చేస్తే వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుందని, వాళ్ళకు కూడా మంచి నాలెడ్జ్ వస్తుందని, వాళ్ళకు కూడా కంపెనీ మీద ఒక మంచి పాజిటివ్ వచ్చేసి వాళ్ళు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందనేసి లీడర్స్ కూడా ప్రయత్నాలు కూడా బాగానే చేస్తున్నారు. సో ఈ విధంగా మనకు ఒక అప్డేట్స్ అనేది రావడం జరిగింది మిత్రులారా. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, నచ్చితే లైక్ చేస్తారని, అదేవిధంగా మన ఛానల్లో స్కిల్స్ డెవలప్మెంట్ వీడియోస్ ఉన్నాయి, మంచి నాలెడ్జ్కి సంబంధించినవి, మంచి పర్సనల్ డెవలప్మెంట్ సంబంధించినవి, మంచి కమ్యూనికేషన్స్, అదేవిధంగా ఇంటర్ పర్సనల్ స్కిల్స్, ఇట్లా ఎన్నో రకాల స్కిల్ఫుల్ వీడియోస్ ఉన్నాయి కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, ఇంకా ఎంతోమందికి
షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.